ఇప్పుడు ఎక్కువగా ప్రజలు ఒక సమస్యను తీసుకొస్తున్నారండి. కుక్కలు బెడద ఎక్కువగా ఉంటుంది మేడం. విలేజెస్‌లోనే ఎక్కువ కుక్కల బెడద ఉంటుంది. ఆహ్, పుట్టిన పెయ్యల్ని ఆహ్, పుట్టిన పెయ్యల్ని కాపాడుకోలేకపోతున్నాము. కరిచేసి వాటిల్ని చంపేసే వరకు వెళ్తున్నాయనేసి చాలామంది చెప్తున్నారండి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మేడం ఏమో మాకు ఒక్కొక్క ఏబీసీ సెంటర్స్ అంటే ఈ కుక్కలకి కుటుంబ నియంత్రణ చేసే సంస్థలు ఏర్పాటు చేయమని చెప్పారు. వాటికి గాను మేము సేకరిస్తున్నాము. బిల్డింగ్స్ సేకరిస్తున్నాము. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి బిల్డింగ్స్ సేకరిస్తున్నాము. వాటిలోని కుక్కలకి, వీధి కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం ద్వారా కుక్కల యొక్క సంతతిని తగ్గించి దాని ద్వారా పిల్లల్ని కాపాడడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కుక్కలు సంతతి ఎలా అంటే ఒక ఆడకుక్క ఈనింది అంటే దగ్గర 9 వరకు కూడా పెడతాయండి. ఒక్కొక్క ఈతలో 12 అలాగా కూడా పెడతాయి. కాబట్టి అవి ఇంకా పెరిగి ఇంకా సమస్యలు ఎక్కువ అవడం, తర్వాత రేబీస్ వ్యాధి బారిన పడి చిన్నపిల్లలు, తర్వాత అర్ధరాత్రులు రోడ్డు మీద సెకండ్ షోకి వెళ్ళి వస్తున్న వాళ్ళు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివలన అది నివారించడానికని చెప్పి ఈ కుక్కలకి ఏబీసీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడానికి, యాంటీ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం.